హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఉప్పల్ భగీత అంటారు దీన్ని. ఉప్పల్ భగీతలో ఇక్కడున్న అన్యాయమైన అక్రమ కట్టడాలు సెట్లు మాత్రం ఎక్కడ లేవు. చూసుకున్నట్టయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏదైనా పెద్ద పెద్ద సెట్లు ఉంటే ఏ ఒక్క సెట్కు పర్మిషన్ ఉండదు. అడిగిరానుకో వాళ్ళ మీద దాడి, ఏ రిపోర్టర్ అడుగుతా వాళ్ళ మీద దాడి. గతంలో చూసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే కూడా టౌన్ ప్లానింగ్ కాడికి పోయి కూడా కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద చర్య తీసుకపోతే అదే ఎమ్మెల్యే వాళ్ళ మీద సీరియస్ అయిండు. అంటే దీనికి అడ్డుపద్దు లేకుండా అక్రమ కట్టడాలు సెట్లు కానీ, లేకపోతే G+2 తీసుకొని G+4 కట్టుడు కానీ, లేకపోతే కింద 4 సెలర్లు కానీ, 2 సెలర్లు కానీ, 1 సెలర్ కానీ ఎలాంటి పర్మిషన్ లేదు. ఒక చిన్న గరీబ్ వ్యక్తి 100 గజాలు 80 గజాలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కొలగొడతారు, రేకులు వేసుకుంటే రేకులు కొలగొడతారు. మరి ఇట్లాంటి అక్రమ కట్టడాలు కనిపిస్తలేవా? ఉప్పల్లో కనిపిస్తలేదా? నాయకులకు కనిపిస్తలేదా? మరి మున్సిపల్ కమిషనర్ కనిపిస్తలేదా? లేకపోతే టౌన్ ప్లానింగ్ కూడా కనిపిస్తలేదా? టీపీ కనిపిస్తలేదా? ఈ రకంగా ఎన్నోసార్లు పేపర్కి వచ్చింది, ఎన్నోసార్లు సోషల్ మీడియా వచ్చినా కానీ ఏ లీడర్ కనిపించేది. ఒకవేళ కనిపించినా కానీ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరింపులు కాదు. లీడర్లు ఫోన్ చేసి రిపోర్టర్ని బెదిరిస్తారట. ఏంది సంగతి ఏందని మేమే కేసులు పెడతారట. అంటే ఇట్లాంటి అన్యాయమక్కడ కట్టడాలు మేము చూపిస్తే మేము కేసులు పెట్టుకొని మేము తిరగాల? మేము ఉన్నదే ప్రజల కోసం పనిచేస్తాం. దృష్టికి వచ్చిందంటే ఇది తప్పని చూపించడం మా పని, ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్టర్ పని. కానీ రిపోర్టరే బేరీ చూడు, రిపోర్టర్నే ఆగం చేసుడు. గతంలో ఎన్నోసార్లు ఉప్పల్ బాధితులు చాలాసార్లు పేపర్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా పర్మిషన్ తీసుకుంటే ఉప్పల్ డెవలప్ అవుతుంది కదా, ఉప్పల్ మున్సిపాలిటీ కాన్స్టిట్యూట్ డెవలప్ అవుతుంది కదా. మాకు ఏమని చెప్తున్నామా? ఏమన్నా దీనికి పెద్దమైన నాయకులు లంచాలు తీసుకొని, లేకపోతే మున్సిపాలిటీలో అక్కడ లంచం ఇచ్చి, టౌన్ ప్లానింగ్ లంచం ఇచ్చి ఇలా అక్రమ కట్టడానికి సపోర్ట్ చేస్తుంటే మరి మున్సిపాలిటీ లాస్ కాకపోతే ఏమవుతుంది? అప్పులు కాకపోతే ఏమవుతుంది? మీరు పర్మిషన్ తీసుకుంటే డెవలప్ అవుతుంది, మంచి రోడ్లు అయితే ఇంకా గొప్ప డెవలప్ అయిపోతుంది కదా. మరి ఈ రకంగా కట్టుకుంటూ పోతే మరి లాస్ కాకపోతే ఏమవుతుంది? ఇది పరిస్థితి. ప్రజలారా, నేనేం చెప్తున్నా అంటే ఒక వ్యక్తి మొన్న ఒక నాయకుడు ఫోన్ చేసిన, ప్రజలారా అన్న దీనికి పర్మిషన్ ఉందా అని అంటే, ఇవన్నీ నువ్వు ఎవరివి, నీకు కట్టడానికి ఏం రైట్స్ ఉన్నాయి? ఉప్పల్ కాన్స్టిట్యూన్స్ లో ఎవరిని కట్టినా కానీ అడిగే రైట్స్ ఏ రిపోర్టర్ లేదని అంటున్నా. నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. నేను పేరు చెప్పా, టైం వస్తే పేరు చెప్తా. ఒక రిపోర్టర్తోని ఎవరిని వాడడానికి అంటున్నాను. నువ్వన్నా టౌన్ ప్లాన్వా, నువ్వన్నా కమిషనర్వా? అడిగే హక్కు మాకే ఉంటది, అడిగే హక్కు రిపోర్టర్లకే ఉంటది, అడిగే హక్కు జర్నలిస్ట్ కే ఉంటది. ఒక నాయకుడు డెవలప్ కావాలన్నా, ఒక నాయకుడు బయట సోషల్ మీడియా డెవలప్ కావాలన్నా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముంగ డెవలప్ కావాలన్నా, ఒక పేపర్కి వచ్చినా కానీ, ఒక ప్రింట్ మీడియా ఒక లీడర్ డెవలప్ చేయాలన్నా మీడియాలో మేము పని జరగదు. కానీ మీడియాను పట్టుకొని ఎవరివి నీకేం రైట్స్ ఉన్నాయి? మేము బరాబర్ అవుతాం, బరాబర్ రైట్స్ ఉన్నాయి మాకు, మేము బరాబర్ అవుతాం. ఇది తప్పే అంటాము, ఇది లేకపోతే లేదని చెప్తాం. కానీ మాకు ఫోన్ చేసి మమ్మల్ని పేరిచ్చి ఇట్లాంటి నాయకులు మోపారు, రిపోర్టర్ని పేరు చూడు. మేము అడిగే రైట్స్ బరాబర్ ఉంటే బరాబర్ అడుగుతాం కూడా. మేము ఈ కంచెలు ఉప్పల్లో ఏది ఉన్నా బరాబర్ బయట పడతా, నేను బరాబర్ చూపిస్తా. ఖచ్చితంగా నేను దాని మీద చర్య తీసుకుంటా, పక్కనే మాట్లాడతా. ఎందుకంటే మా దృష్టికి రాదు, దృష్టికి వచ్చిన ఖచ్చితంగా నేను తీసుకుంటా దీనిపైన. ఇది ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. కేకే న్యూస్. థ్యాంక్ యూ.